క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మే 26వ తేదీ. లేఖన భాగము యోహాను సువార్త 10వ అధ్యాయం 1 నుండి 21 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 11వ వచనము, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టెను. అవునండి, యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మంచి కాపరి. పాత నిబంధన గ్రంథములో కూడా కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నా కాపరి. దావీదు గారు యేసు ప్రభువారిని పాత నిబంధన కాలంలో కాపరిగా, మెస్సైని కాపరిగా అని కూడా మరి యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనములో గొర్రెల కాపరి వలె గొర్రెలను మరి నడిపిస్తాడు, అలాగనే రొమ్ము కానుకొని మోసే దేవుడుగా ఉన్నాడు. అయితే ఆనాటి ప్రజలు గమనించలేకపోతున్నారు. యేసు ప్రభువారు నేను మంచి కాపరిని, నా ప్రాణం పెట్టుటకును దాన్ని తీసుకొనుటకు నాకు అధికారం ఉన్నది. అవును, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో 34 నుంచి 37 వచనాల్లో మరి బాలుడైన దావీదు సౌలు ముందు మరి గొల్యాతు మీద యుద్ధానికి వెళ్ళక ముందు తెలియజేస్తున్న మాట, నీ దాసుడనైన నేను నా తండ్రి మందను మేపుతున్న సమయంలో మరి ఎలుగుబంటి సింహము వచ్చి మందలో గొర్రెపిల్లను తీసుకెళ్తే దానిని తరిమి నేను కొట్టి చంపాను అంటాడు. అవునండి, ఒక సహజంగా దావీదు తన గొర్రె పిల్లను తీసుకెళ్తేనే మరి సింహం యొక్క బలము నుండి, ఎలుక వంటి బలము నుండి దేవుడే నన్ను కాపాడాడు. అలాగనే నువ్వు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, ఆయన నీ కాపరి, యేసయ్య నీ కాపరి. మరి ఆ కాపరిగా ఉన్న దేవుడు మరి నువ్వు ఆయనని వెంబడించాలి, నువ్వు వెంబడించాలి. ఈరోజు గుర్తుపెట్టుకో, ఎందుకంటే యేసు ప్రభువారే నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా, మంచి కాపరిగా మనకు ఉన్నాడు. వాగ్దానం ఏంటంటే కాపరిగా నిన్ను నడిపిస్తాడు, మేపుతాడు. హల్లెలూయా. ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే 10వ వచనములో, దొంగ దొంగతనమును హత్య చేయుటకు, నాశనము చేయుటకు వచ్చును. అవునండి, దొడ్లు 2 రకాలుగా ఉంటాయి. యోధా దేశం అనేది ఈ గొర్రెలకు, పశువులకు మంచి శ్రేష్టమైన స్థలం, పంటల కంటే కూడా కొండలు కలిగిన ప్రదేశం కాబట్టి ఎక్కువగా మరి గొర్రెల కాపర్లు తనకంటూ కింద ఒక మరి దొడ్డు ఉంటుంది, దానికి ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారం గుండా రాకుండా వేరే మార్గంలో వచ్చేవాడు దొంగ. అనేక మంది మరి జ్వరపడుతున్నారు దొంగతనంగా, నేనే దేవుడిని అనేసి. కానీ వారు మరి నాశనం చేయటానికే వస్తారు. అవును, యేసు ప్రభు దగ్గర కూడా ఒక దొంగ ఉన్నాడు, అతడే ఇస్కరియోతు యోధ. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో, వాడు డబ్బు సంచిలో దొంగిలించుచూ వచ్చును. అవును, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని మనం జాగ్రత్తగా ఉండాలి. మనము దొంగ ఎందుకంటే అతడు నాశనం చేయటానికే వస్తాడు. మలకి గ్రంథం 3వ అధ్యాయంలో కూడా మరి మీరు కృతజ్ఞత అర్పణలు, ప్రథమ ఫలములను ఇవ్వక దొంగిలించుతున్నారన్నాడు. అవును, మనము దేవుడికి ప్రార్థన చేయకపోవటం పాపం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవటం పాపం. మనము దేవుని యొక్క సమయాన్ని, దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క ప్రధానత్వాన్ని, దేవుని మహిమపరచాల్సిన మనము కూడా చాలా సమయాల్లో దొంగతనంగా ఉంటున్నాం. దేవుడికి ఇవ్వాల్సినవి ఇవ్వకపోతే అది కూడా దొంగతనమే. మరి జాగ్రత్తగా మనం ఉండాలి. చివరికి దొంగ అయిన ఇస్కరియోతు యొక్క అంతము ఉరిపోసుకొని చనిపోయాడు. అలా మనం ఉండకూడదు. చివరిగా ఆజ్ఞ 16వ వచనము, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని నేను తోడుకొని రావలను,
అవి నా స్వరం వినును. అవునండి, యూదులు మాత్రమే కాదు, క్రైస్తువులు అనబడిన వాళ్ళే కాదు, అన్యులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వారిని మనము దొడ్డిలోనికి, సంఘములోనికి తీసుకొని రావాలను. ఆ తీసుకొచ్చే బాధ్యత దేవుడు మనకు ఉంచాడు. అవును, అవునండి, యేసు ప్రభువారు సమరయ స్త్రీని మరి నడిపించాడు. తన యొక్క స్వరం విన్నది. అతని స్వరం విని మరి ఊరిలోనికి వెళ్ళి అనేక మందిని తీసుకొని వచ్చింది. నిజమే, దురాత్మల చేత పట్టబడిన గెరాసేనుల దేశంలో ఉన్న దెయ్యాలు పట్టిన వ్యక్తిని బాగు చేసినప్పుడు అతడు దెక్కపోలికి వెళ్ళి ప్రభువును గురించి 10 గ్రామాలకి సాక్ష్యాన్ని చెప్పాడు. మనము కూడా ఇతరులకి మరి మనం చెప్పవారమై ఉన్నాం. బాగా వినండి, వారు వచ్చి ఏం చేస్తారు అంటే, మరి సమరయ పట్టణం నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు మా మటుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడని నమ్ముచున్నాము అని తెలియచేశారు. వారే వచ్చిన తర్వాత బాగా వినండి, ఇంకా అనేక మందిని తీసుకొస్తారు. ఆంద్రేయ మొదటిగా యేసు ప్రభు శిష్యుడు. అతడు వెళ్ళి పేతురుని తీసుకొస్తే, నువ్వు కేఫా అనబడదువు. మరి ఈ సంఘం బాగా గమనించండి, ఆ యొక్క బండ మీద సంఘాన్ని కట్టుదువు. అవును, యేసుక్రీస్తు అనే సంఘానికి మొట్టమొదటిసారిగా మరి అధికారిగా లేకపోతే మొదటి ప్రథమ శిష్యుడయ్యాడు పేతురు గారు. మరి సహోదరుడు తీసుకొని వచ్చాడు. బర్నబా సౌలును కనుక్కొని తీసుకొని వచ్చాడు. ఓ సంవత్సరం అంతా సేవ చేసింది. ఇదిగో అనేక మందికి మరి సౌలుని మరి బర్నబా పరిచయం చేశాడు. ఆ పౌలు గారే అనేక సంఘాలను కట్టగలిగాడు. అవును, నీ ద్వారా వచ్చిన వాళ్ళు ఇంకా గొప్ప సేవ చేయవచ్చు. కనుక ఈ దినమే వారిని కూడా తోడుకొని వస్తే వారు ఆయన స్వరం వింటారు, ఆయన వెంబడిస్తారు, ఇంకా అనేక ఆత్మలను సంపాదిస్తారు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీ కొందనాలు, స్తోత్రాలు. ఈ దినం నీ కృపను బట్టి, నీ దయను బట్టి నాయన మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన మరి దినమును బట్టి స్తోత్రాలు. అయ్యా, నువ్వు మా కాపరివి, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడివి నాయన. మేము తండ్రి దేవా వేరే స్థలానికి వెళ్ళక నీ దొడ్డిలోనే ఉండునట్లుగా నీ స్వరం విని నిన్ను వెంబడించేవారు జీవితాంతం నిన్ను వెంబడించే కృప మాకు దయచేయమని వింటున్న బిడ్డలకి కార్యాలు జరిగించండి. అయ్యా, మీకే వందనాలు, స్తుతులు. ప్రతి బిడ్డని బలపరచండి, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.